గారికి నిరంతరం గుర్తింపు ఉంటుందనే దానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదని నేను చెప్తా ఉన్నాను. నేను ఇదే కాదు, ఈ రోజే ఒంగోలులో వచ్చేటప్పటికి మాకు వడా చైర్మన్ గా జనసేన పార్టీ మన ఒంగోలు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి రియాజ్ గారిని కూడా ఇవాళ అక్కడ మనకి వడా చైర్మన్ గా నియమించడం జరిగింది. అంటే ఏ పార్టీలోనైనా మా కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేసే ప్రతి వ్యక్తికి సముచిత గౌరవం, సముచిత స్థానం ఉంటుంది అనే దానికి ఇంతకంటే నిదర్శనాలు అవసరం లేదని నేను తెలియజేస్తూ, ఇప్పుడే మా యొక్క గౌరవ మంత్రి గారు, మా స్వామి గారు చెప్తా ఉన్నారు, 2 నెలల కాలంలో మార్కాపురం కేంద్రంగా జిల్లా రాబోతుందనేటువంటి విషయాన్ని వారు ఇప్పుడే చెప్తా ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వం ఒక హామీ ఇస్తే, కూటమి మాకు ఆ రోజు మనకి గౌరవం, మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వచ్చినప్పుడు మనకి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చబోతా ఉన్నారు.